స్పెషాలిటీ నేను చెప్తా. నాకు తెలిసి ఇదక్క, నేను ఇది భార్గవి కట్టుకుంది ఒక ఫంక్షన్కి. అంటే ఇదంటే ఇది కాదు, ఇలాంటి సారీ. నువ్వు నలుపు చెయ్యి, ఇంకా పడుకో లే, ఏమన్నా చెయ్యి, ఎలాగైనా చెయ్యి ముడతపడదు. ఈ చీర ముడతపడదు. నువ్వు చూడు, ఇంకా దీనిపైన కూర్చో, కింద వేసుకొని కూర్చొని ఎక్కి తొక్కి ఏమన్నా చెయ్యి, నీకు సారీ ముడతపడదు. నువ్వు ఏమన్నా చెయ్యి. అంటే నేను ఇంత ప్రూఫ్ చూపిస్తున్నాను. ఆ చీర స్పెషాలిటీ కంచి బార్డర్ ఉంటుంది, హెవీ కంచి బార్డర్. చీర మాత్రం నువ్వు ఏం చేసినా నలగదు. వాళ్ళే ఉంది కదా, కట్టుకుంటే అసలు ఒంటి మీద ఎంత తేలిగ్గా ఉంది చూడు. విత్ కంచి బార్డర్ అయినా ఎంత లైట్. డాన్సర్స్ కట్టుకోవాల్సిన చీర అయితే నువ్వు తీసేసుకో ఈ చీర. నిజమేనా? నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నాకు ఇలాంటిది ఉంది నా దగ్గర. మేడం తో ఎక్కువ సారీస్ కొనిపిస్తుందా? ఇదిగో మళ్ళీ కాంపిటీషన్ కాదు, నువ్వు తీసుకున్నావు నాకు లేదు అనొద్దు. చిచి, నేను నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. బికాస్ డాన్సర్ అన్నావు కాబట్టి నీ శిష్యురాలని. ఇప్పుడు నేను అలా డాన్సర్ అని నీతో అనిపించుకున్న రోజు నేను గురువు గారి కోసం కంచి బార్డర్ చీర మాత్రం నువ్వు ఏం చేసినా నలగదు. వాళ్ళే ఉంది కదా, కట్టుకుంటే అసలు ఒంటి మీద ఎంత తేలిగ్గా ఉంది చూడు. విత్ కంచి బార్డర్ అయినా ఎంత లైట్. డాన్సర్స్ కట్టుకోవాల్సిన చీర అయితే నువ్వు తీసేసుకో ఈ చీర. నిజమేనా? నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నాకు ఇలాంటిది ఉంది నా దగ్గర. మేడం తో ఎక్కువ సారీస్ కొనిపిస్తుందా? ఇదిగో మళ్ళీ కాంపిటీషన్ కాదు, నువ్వు తీసుకున్నావు నాకు లేదు అనొద్దు. చిచి, నేను నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. బికాస్ డాన్సర్ అన్నావు కాబట్టి నీ శిష్యురాలని. ఇప్పుడు నేను అలా డాన్సర్ అని నీతో అనిపించుకున్న రోజు నేను గురువు గారి కోసం గురుదక్షిణ అనమాట. జ్యోతక్క దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాను, ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకుంటున్నాను. బ్లౌజ్ లో నువ్వు చూడు, గమనించు కదా, డిజైన్ ఉంది. డిజైన్ ఉంది లోపల, చూసావా? అసలు కనపడుతుందా కదా? సెల్ఫ్ డిజైన్ ఉంది, సెల్ఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఉంది. బాగుందో చూడు. చాలా. ఇది దేనికైనా కట్టుకోవచ్చు. పెళ్లికి ఇది కాకుండా కూడా ఇలాంటి ఒక చీర ఉంది. ఎందుకంటే చెప్పా కదా, ఇంకా ఇది నువ్వు ఏం చేసినా నలగదు. తర్వాత నీకు ఎప్పుడైనా వాడి 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 విసుగొచ్చి నాకు ఇవ్వాలనిపిస్తే గిఫ్ట్ ఇచ్చేయచ్చు. నువ్వు గౌన్ కుట్టించుకుంటుందా? ఏదో చేస్తాను. సో ఇది చాలా బాగుంది. మేడం సారీ చూసి ఆర్డర్ పెట్టించారు మళ్ళీ. అవునా? అంటే చెప్తున్నా కదా, అసలు అస్సలు నలగదు చీర. ఈ చీర స్పెషాలిటీ మాత్రం ఉంది. భలే బాగుంది. పైగా సన్నగా కూడా కనిపిస్తాం. ఇలాంటి ఇది పట్టు చీర. పట్టులో కూడా నీకు ఇలా ఉండడం వల్ల చాలా హెవీ లేదు, చక్కగా చాలా బాగుంది చూడు. చాలా బాగుంది. ఇది కూడా పక్కన పెట్టేసి ఇది జ్యోతక్కకి ఇచ్చేద్దాం. అంటే ఇచ్చేద్దాం అంటే మేము కొనేసుకుంటాం. మీరు కంగారు పడిపోతుంది అప్పుడే సుజాతంలో. అదే కదా, కంగారు వచ్చేసింది. కొత్తగా వచ్చినవన్నీ చూపించాను. మనం ఏం చేద్దామంటే, ఈ ఆనందబ్లు నాకు నచ్చేసింది, నేను కాదని చెప్పలేకపోతున్నాను. ఓకే, రెడ్ ఒకటి బాగుంది, పర్పుల్ ఒకటి అనుకున్నాము. నీకు పర్పుల్ బాగుంటుంది, రెడ్ గ్రీన్. ఈ 4 చీరలు మనం తీసేసుకుంటాం. ఓకే, ఈ 4 చీరలు తీసుకుంటే ఏమైపోద్దంటే, రెడ్ 2 సార్లు నువ్వు కట్టే, గ్రీన్ 2 సార్లు నువ్వు కట్టే, రెడ్ 2 సార్లు నేను కట్టాను. ఆ తర్వాత ఇది నేను ఇస్తాను, మార్చుకుందాం. ఏముందని? అంతే కదా, అంతే. కలర్స్ మార్చుకోవచ్చు. ఏముంది ఇంకా ఇలాంటి చీరలు మరి మంచి కాస్ట్లీ చీరలు కొనుక్కున్నప్పుడు అలా పెట్టి బీరువాలో. నీకు విషయం తెలుసా? మూర్తి ఉన్నాడు కదా మన ఫ్రెండ్, మూర్తి ఏమంటాడు తెలుసా? ఇవట బీరువాలో పెట్టొద్దట, బీరువా కట్టుకోవద్దట, మనం కట్టుకోవాలట. తీసుకొచ్చి చాలా మంది ఏం చేస్తారు, తీసుకెళ్ళి లోపల పెట్టేస్తూ ఉంటారు. అలా కాదు, పెట్టింది బీరువాల్లో పెట్టడానికి కాదు, మనం కట్టుకోవడం. నిజం కాదు, భలే మాట చెప్పాడు. బీరువా కట్టుకోకూడదు, మనం కట్టుకోవాలని. అందుకే ఈ మాట భార్గవికి చెప్పాలి. భార్గవి నాకు అదే చెప్తుంది. భార్గవి దగ్గర కొన్న చీర భార్గవి కట్టదు, నేను కట్టకపోతే అంటది, ఏం చేస్తావు ఫ్రెండ్, ఎప్పటికప్పుడు కట్టేసి నేను బీరువాలో దాస్తాను. మూర్తి నా కోసం చెప్పాడు అన్నమాట. అమ్మా, బీరువాలు చీరలు కట్టుకోవద్దు, నువ్వు కట్టుకోవాలి, కట్టుకో అంటాడు. కాబట్టి మనం మార్చుకుందాం. కస్టమర్లు తెస్తారు మేడం కట్టు. అదే అంటున్నాను. అంటే తను కట్టుకోకుండా కట్టుకునే వాళ్ళ ఇంట్రెస్ట్, కట్టుకునే వాళ్ళ ఎమోషన్ అంతా తన ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది, ఎలాంటి చీరలు ఇష్టపడతారు. ఇదేమన్నా బనారస్ ఇంత చీర ఏమన్నా బరువు ఉందా? ఈ చీర బరువే లేదు, రోజంతా కట్టుకున్నా విసుగురావి చీర. సో ఇది గ్రీన్, రెడ్, ఆనంద, పర్పుల్. అది 5 చీరలు. సరే, 5 చీరలు పక్కన పెట్టేసాయి. పెళ్లికి ఇంకంతే. మాదే 5 కాదు మేడం, 6. రెండు లాస్ట్ వీక్ తీసుకున్నవి పక్కన పెట్టేసాయి. సారీ, మనం దీనికి లాస్ట్ వీక్ కాదు, మన వ్రతానికి తీసుకున్న చీరలు వేరు. ఈ పెళ్లి అయితే ఇవి 5 అవి 2 7 సారీస్. ఎందుకంటున్నావు అంటే సపరేట్ మెహందీ కట్టుకుంటాను మేడం. 7 తీసుకోకూడదు, ఇంకోటి సెలెక్ట్ చేయండి. 8 అయినా తీసుకో.
ఇంకా చీరలు చూపిస్తే సెలెక్ట్ చేస్తాం. ఇంకా చీరలు చూద్దాం సెవెన్ అంత మంచిది. ఏడుకొండలో లేదులే సరే ఇప్పుడైనా మేడం కొనిపించాదు. అక్కకి మెహందీకి వచ్చింది, నేను మెహందీకి కొనుక్కోవాలి కదా. నాకు మంచి మెహందీ, ఇది నేను మెహందీకి తీసుకున్నాను, మరి తనకైతే మెహందీకి ఏది సెట్ కాలేదు. ఆ టైప్ లో ఇంకా చూపిస్తాను. అయితే అలా తీసేసుకుంటే మనకి సరిపోతుంది. చాలా బాగుంది. నేను కట్టుకున్నాక నువ్వే ఈ చీర చూసి ఇదైపోతావు చూడు, భలే ఉంది. ఆ టైప్ లో బార్డర్ వేరే వచ్చింది కొంచెం, కూడా బాగుంది. బాగుంటుందంట క్లాత్ చాలా బాగుంది. అసలు ఏంటిది బిన్ని సిల్క్, దీన్ని ఏమంటారమ్మా? ఏ క్లాత్ ఇది? అది మేడం కే తెలుసు మేడం. ప్యూర్ సిల్క్. ప్యూర్ సిల్క్ లాగా ఉంది అక్క. బిన్ని సిల్క్, బిన్ని జార్జెట్ సారీస్ వేరు. ఇది సిల్క్, ఇది ప్యూర్ పట్టు సిల్క్ కదా. అసలు ఇంత నలకండా చీర, మళ్ళీ దానికి ఒక పట్టు బార్డర్. సరే నువ్వు అది తీసుకుని నాకు ఇది నచ్చింది. ఇది పైతాని బార్డర్స్ తెలుసా? అవును, అందుకే ఇది నచ్చింది నాకు. పైతాని బార్డర్ కూడా మంచి చీరలు ఏం లేవు, చాలా సో నువ్వు అది మెహందీ కట్టుకుని ఇది తీసుకుంటా. నాకు ఇది నచ్చేసింది. ఫైనలైజ్ చేయొద్దు, ఇంకోటి ఏదైనా చూపించమ్మా ఇందులో. అంతే అంటావా? ఇంకొకటి చూసి అడిగింది ఒక్కటి ఇస్తున్నది ఒక్కటి. నాకు అదే ఇది ఇది కూడా బాగుంది. నాకు పెద్ద బార్డర్ కొట్టినాను కదా, మళ్ళీ పొట్టి పొడుగు హీల్ వేసుకుంటే అయిపోయింది. కానీ అంత పెద్ద బార్డర్ నాకు ఇదే అనిపిస్తుంది. అంతేనా? పళ్ళు కలర్ కూడా చాలా బాగుంది. బాగుంది. కానీ ఏదో ఒకసారి నిలబడితే నేను నుంచుంటే చూస్తాను. అలా అంటున్నావా? ఎక్కడమ్మా బార్డర్? అండ్ ఇంకోటి ఇది ఒకటి మాత్రం నేను గమనించా, అసలు చీరలకి మామూలు చీరలు బయట రెప్లికాకి నీకు ఈ నెరవు అంటారు కొంతమంది, దీన్ని ఏమంటారు? హైట్ నీకు తెలిసిపోతుంది అక్క. దోపడానికి అసలు ఉంటాయి కొన్ని మామూలు శారీస్ కి. నేను భార్గవి దగ్గర తీసుకున్నామంతా నాకు హాఫ్ లోపల. అండ్ ఈవెన్ బ్లౌజ్ పీస్ కూడా కాదమ్మా, బ్లౌజ్ పీస్ కూడా ఎంత చిన్నగా వస్తుందంటే ఒక చెయ్యి వస్తే ఇంకో చెయ్యి. చూడు ఇప్పుడు నాకు చూడు ఇక్కడికి వచ్చింది, నేను ఇంత మడవ లోపలికి చూడు కరెక్ట్ గా. నేను అప్పటికి ఇంకా ఇంత లోపలికి వెళ్ళిపోద్ది. కొన్ని చీరలు అయితే అక్క నువ్వు బిలీవ్ చేయవు, ఇంత లోపలికి వెళ్ళిన చీరలు కూడా ఉన్నాయి. నువ్వు మరి నా హైట్ అలా ఉందన్నమాట, యూనివర్సల్ హైట్ అది. ఇప్పుడు ఇది చాలా బాగుంది. నేను ఆ 2 చీరలు పెడతాను ఇలాగా. సరే మన ఒక పని చేస్తా, ఇది పెండింగ్ లో పెడతా. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇది బాగుందా ఇది బాగుందా కామెంట్ లో పెట్టండి. ఏది బాగుందంటే ఆ చీర నేను తీసుకుంటా. ఇది పెడతా పళ్ళు ఇస్తాను. నాకు పైతాని బార్డర్ లో కూడా బ్లౌజ్ కోసం ఎక్కడ పెడతారు కదా మేడం, చూడండి. లేకపోతే ఈ చీర మీరు కమెంట్ లో పెట్టండి నాకు, ఎందుకంటే మెహందీలో మరి నాకేమో ఈ చీర నచ్చింది, తనకేమో ఈ చీర నచ్చింది. మరి మీకే చీర నచ్చింది? మా ప్రణవి ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది? నాకేమో ఈ చీర నచ్చింది, ప్రణవికేమో ఈ చీర నచ్చింది. మరి మీకే చీర నచ్చింది? మా ప్రణవి ఏ చీర కడితే బాగుంటుంది? కమెంట్స్ లో మీరు తొందరగా చెప్తే మేము తొందరగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి. మనకి బోల్డ్ టైం ఉంది. ఇప్పుడు ముహూర్తాలు లేవు, విను, ముహూర్తాలు లేవు కాబట్టి ప్రశాంతంగా చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ నేను ఎందుకు నిన్ను ఇప్పటి నుంచి తీసుకున్నా, నెమ్మదిగా వర్క్ ప్రశాంతంగా మనకు నచ్చినవి చేయించుకొని మనం హైలైట్ అవ్వాలి. అలా అని వాళ్ళు నెమ్మదిగా కమెంట్లు పెట్టారంటే ఇక్కడ పెళ్లి సీజన్ మీరు మాత్రం కమెంట్ తొందరగా పెట్టండి. ఈ పిల్లలు కామెంట్ చెప్పగానే మాకు చెప్పండి మేడం, కామెంట్ రాగానే కమెంట్ చూడగానే. ఒకవేళ నేను కమెంట్ చూడకపోయినా నువ్వు చూస్తావు కాబట్టి చూసి ఏ చీర చెప్పేసి ఇంకా అడగాల్సిన అవసరం లేదు. కమెంట్ లో దేనికి ఎక్కువ మెజారిటీ వస్తే ఆ బ్లౌజ్ ఓకేనా? అంతా ఇదిగో ఇలాగే ఉండాలి, చిన్న వర్క్, మళ్ళీ పెద్దగా కూడా వద్దు. అయినా భార్గవి డిజైన్ చేస్తుంది కదా, మనకెందుకు? శారీ మాత్రమే మేము సెలెక్ట్ చేసి మేము అలాగే అనుకుంటా ఉన్నాడు. ఎక్కడికైనా పోతే శారీ బై మోక్ష, డిజైన్ బై భార్గవి. సరేనమ్మా, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకాసేపు మంచి కాఫీ ఇచ్చేసాయి, తాగేసి వెళ్దాం. అలాగే